తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ యొక్క మే నెలలో 15వ తారీఖు తర్వాత నుండి 31 వరకు, జూన్ 1వ తారీఖు వరకు సుమారుగా కూడా ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని చూసుకుంటే, ముందుగా ఒక మాట, ఇట్టి మే నెలలో గురువు గారు, రాహువు, కేతువుల యొక్క మార్పు జరుగుతుంది. అది ఈ 15వ తారీఖు తర్వాతనే 3 గ్రహాల మార్పు కూడా జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించుకోండి. వ్యక్తిగత జాతకము అనేటువంటిది 100కు 100% కూడా సత్యము. అంటే వ్యక్తిగత జాతకము, మీరు జన్మించినటువంటి సమయానికి ఒక లగ్నం ఏర్పడుతుంది. ఆ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని ఆ లగ్న అధిపతి కానీ, ఒకవేళ లగ్నంలో సూర్యుడున్న, రాహుకేతు ఉన్న, 12వ భావంలో 2వ భావంలో సూర్యుడు ఉన్న కొంత జాతక గ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది. దీనివల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ఇంటా బయట చికాకులు ఈ సందర్భంలో, ఈ రాహువు కేతు పీరియడ్లో కానీ, ఈ యొక్క సూర్యుని దశ అంతర్దశలలో కానీ మనకు ఏర్పడతాయి. సో ఇప్పటి వరకు ఎక్కడ ఎవరు చెప్పని విషయము జాతక గ్రహణం. మనకు చంద్రగ్రహణము, సూర్యగ్రహణం ఏ విధంగా ఉంటుందో జాతక గ్రహణం అనేటువంటిది చాలా డేంజర్ పార్ట్. అది చూసుకొని ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా వ్యవహారిక నామము, జన్మనామము, ఇవి రెండు వేరు వేరున్నా కూడా ఇబ్బంది అంటే ఫలానా వ్యక్తి రమేషు తులారాశి అంటారు. అతని డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం కొడితే అతనిది సింహరాశి, మఘా నక్షత్రం అవుతుంది. ఇలాంటి సందర్భాలలో 2 రకాలుగా కూడా వారు ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక వీటితో పాటుగా మనకు గోచారంలో గ్రహాల మార్పు, ఇవన్నీ చూసుకొని ముందుకు వెళితే 100కు 99.9% కూడా మనకు ఓటమి అనేటువంటిది ఉండదు. సక్సెస్ రేట్తో ముందుకు వెళతారు. ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులు కానీ, గొప్ప గొప్ప స్టార్స్ కానీ వారు అదే విధంగా ఫాలో అవడం జరుగుతుంది. కనుక ఈ విషయాన్ని గమనించుకొని ముందుకు వెళ్ళండి. మీనరాశి వారికి కొంతమేర మానసిక ఉల్లాసం కనబడుతుంది. మానసికంగా ఆనందంగా ఉంటారు ఈ 3 వారాలు. శరీరం అద్భుతంగా ఇబ్బందులలో ఉంది అనుకుంటే చాలా బాగుగా మారేటువంటి పరిస్థితి. ఇష్టసిద్ధి కనబడుతుంది. ఏవైతే కోరికలున్నా ఇష్టసిద్ధి. అదేవిధంగా చక్కటి ఆరోగ్యము, సంతృప్తికరదాయకంగా ఈ యొక్క 3 వారాలు మే 15 తర్వాత మీకు వెళ్ళబోతుంది. ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో పుణ్యకార్యాలు చేసుకోవాలి అనేటువంటి ఆసక్తి పెరుగుతుంది. అదేవిధంగా సత్కర్మలు చేసుకోవాలి. అదేవిధంగా సత్కాల అంటే మంచి కాలక్షేపాలు, అంటే మంచి వారితో కలవడము కానీ, అదేవిధంగా మనకిక్కడ ధనధాన్య ప్రాప్తి కనబడుతుంది. ఇష్టకార్యసిద్ధి, చక్కటి పేరు ప్రఖ్యాతలు, అదేవిధంగా అలంకార ప్రాప్తి, సభా గౌరవము. అంటే చూడండి, ఒక మీనరాశికి సంబంధించినటువంటి పిల్లలు నృత్యం చేస్తున్నారు అనుకుందాం, భరతనాట్యం చేస్తున్నాం అనుకుందాం, మంచి డ్యాన్స్ ప్రోగ్రాంలో ఉంది అనుకుందాం. వీరికి అక్కడ మంచి పేరు ప్రఖ్యాతలు కానీ, చక్కగా గెలవడం కానీ, చక్కగా నాట్యం చేయడం కానీ, వీరికి ఒక మంచి అవార్డు రావడం కానీ, సభలో వీరికి చక్కటి గౌరవ మర్యాదలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. అదేవిధంగా కొంతమేర వృధా భ్రమణలు, అంటే ఎక్కువగా ఊహించేసుకోకండి, ఇది అవుతుందేమో, అది అవుతుందేమో, ఇట్లా ఏమో, అదేమో, ఇదే, ఇట్లా మీకు మీరు నెగిటివ్ కాకండి. తప్పకుండా ఎవరైతే ఈ యొక్క మీనరాశి వారు ఉన్నారో ఇంట్లో ఈ యొక్క మత్స్య అవతారానికి సంబంధించినటువంటి ఫోటో స్వామివారిది మీరు నార్త్లో పెట్టుకోండి. నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో కానీ, సౌత్లో కానీ తప్పకుండా మత్స్య అవతారంలో ఉండేటువంటి స్వామి యొక్క ఫోటోని పెట్టుకోండి. లేదా ఒక ఫిష్ యొక్క సింబల్ కానీ, ఫిష్ యొక్క ఐడల్ కానీ
పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి మీనరాశి వారు. ఇది ఎప్పటికీ పనిచేస్తుంది. చేపలకు ఆహారాన్ని అందించే ప్రయత్నం చేయండి. చేపలను తినకండి. ఎంత మేర తక్కువగా నాన్ వెజ్ వైపుకు వెళ్ళండి. ఇది గమనించుకోండి. అదేవిధంగా ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో వీరికి ఇంకనూ చూసుకున్నట్టయితే కొంత ఫుడ్ పాయిజన్ జరిగే ఛాన్సెస్ ఉంది. ఈ 3 వారాలలో జాగ్రత్తగా ఉండండి. భూమి సంబంధిత విషయాలలో కలిసి వచ్చే పరిస్థితి ఉంది. భూ సంబంధిత విషయాలు, పేపర్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఏమైనా ఎక్కడైనా ఉన్నాయి అనుకుంటే అవి రిలీజ్ అయ్యే పరిస్థితి ఉంది. గతంలో చేసినటువంటి తప్పులకు ఇప్పుడు బాధపడేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. అదేవిధంగా పట్టుదల సడలింపు కావచ్చును. కొంతమేర బంధువులతో కొన్ని గొడవలు కానీ, కొంతమేర అనూహ్య ప్రమాదాలు కానీ, బంధు విరోధము కానీ, ఎంత కష్టపడినా కూడా ఫలితం లేకుండా ఉండేటువంటి పరిస్థితులు కానీ ఉండబోతున్నాయి. ఈ మీనరాశి వారికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం మాత్రం రాబోతుంది. సినీ ఇండస్ట్రీలో కానీ, మీడియా రంగంలో కానీ ఉండేటువంటి వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వారికి కానీ, విదేశాల్లో ఉండేటువంటి వారికి స్వదేశ గమనం వచ్చే పరిస్థితి ఉంది. జాగ్రత్త. మార్పులు చేర్పులు. సో అదేవిధంగా మీడియా రంగము, ఈ యొక్క సినీ రంగంలో ఉండేటువంటి వారికి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఎక్సలెంట్గా ఉంది. సో దీన్ని వినియోగించుకునే ప్రయత్నం చేయండి. ఆల్ ద బెస్ట్.